ఏపీలో క్యాంప్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. పోటాపోటీ వ్యూహాలతో అటు టీడీపీ ఇటు వైసీపీ పార్టీలు రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. గుంటూరులో క్యాంప్ రాజకీయం ఒక రేంజ్లో ఘాటెక్కిస్తుంటే హిందూపురంలోనూ అదే తంతు జోరుగా నడుస్తోంది. ఇంతకీ ఏంటి క్యాంప్ కథ? రాజకీయాలందు ఏపీ రాజకీయాలు వేరయ్యా అని మరోసారి రుజువైంది. ఎన్నిక చిన్నదైనా రాజకీయం మాత్రం తగ్గేదిలే అన్నట్లుంది. అటు గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, ఇటు హిందూపూర్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కాకపుట్టిస్తోంది. అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతుందన్న ఉత్కంఠ పెంచుతున్నాయి. గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా బరిలో 12 మంది నిలిచారు. వైసీపీ, టీడీపీల నుంచి చెరో 6 పోటీలో ఉన్నారు. ఇక ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నిక రోజు 50% ఓట్లు వచ్చిన వారిని గెలిచినట్టు ప్రకటిస్తారు. అదంతా ఓకే, కానీ ఇప్పుడు ఎన్నికను 2 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే రాజకీయ రచకు కారణమవుతోంది. ఎన్నికల నాటికి కార్పొరేటర్లు చేజారకుండా ఉండేలా అటు వైసీపీ ఇటు టీడీపీ క్యాంప్ రాజకీయాలు చేస్తుండడం కాకరేపుతున్నాయి. 2021లో గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలు జరగ్గా 57 డివిజన్లలో 47 వైసీపీని గెలిచింది. టీడీపీ 8, జనసేన 2 చోట్ల గెలిచాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 14 మంది కార్పొరేటర్లు కూటమిలో చేరారు. దీంతో కూటమి బలం 24కు పెరిగింది. ప్రస్తుతం వైసీపీ శిబిరంలో ఉన్న 30 మందిలో మరికొందరు చేజారిపోతారు అనే అనుమానంతో క్యాంప్ రాజకీయాలకు తెరతీసింది వైసీపీ. అటు కూటమి సైతం తమ దగ్గర ఉన్న కార్పొరేటర్లు పక్కచూపులు చూడకుండా క్యాంపులకు తరలించింది. ఇటు సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీలోనూ క్యాంపు రాజకీయం కాకపుట్టిస్తోంది. వైసీపీ నుంచి గెలిచిన చైర్పర్సన్ ఇంద్రజ రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో చైర్మన్ పీఠం ఖాళీ అయింది. ఫిబ్రవరి 3వ తేదీన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుండడంతో టీడీపీ అలర్ట్ అయింది. 20 మంది కౌన్సిలర్లను బెంగళూరు క్యాంపులకు తరలించడంతో హిందూపురం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక గత మున్సిపల్ ఎన్నికల్లో హిందూపురం మున్సిపాలిటీలోని 38 వార్డుల్లో వైసీపీ 30 గెలుచుకోగా టీడీపీ 6 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ, ఎంఐఎం చెరొక్క వార్డు గెలుచుకున్నాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక 14 మంది వైసీపీ కౌన్సిలర్లు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 3వ తేదీన హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుండడంతో కౌన్సిలర్లు చేజారకుండా టీడీపీ క్యాంప్ రాజకీయాలు చేపట్టింది. మరి ఎవరి క్యాంప్ పాలిటిక్స్ ఫలిస్తాయి అన్నది తెలియాలంటే ఫిబ్రవరి 3 వరకు ఆగాల్సిందే.